ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో సిపిఐ నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో దోస్తీ అంత మంచిది కాదని అన్నారు. తొలిసారిగా ఒంగోలులో సిపిఐ రాష్ట్ర మహాసభలు జరుగుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్ నుంచి ర్యాలీ ప్రారంభం కాగా సుమారు 3 గంటల పాటు నగరంలో సాగింది. ర్యాలీలో సిపిఐ జాతీయ రాష్ట్ర నాయకులు నారాయణ, రామకృష్ణ పలువురు పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు ఎర్ర టోపీలు ధరించి ఎర్ర జెండాలను చేతపట్టి ర్యాలీలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నా బతుకు కోసం ఎన్ని కొంపలు కూలిపోయినా పర్వాలా, నా కొంప బాగున్నారు కోరినటువంటి వాడు. అతను మోడీని సపోర్ట్ చేస్తున్నాడు. మేమేం చేయనండి ఇంతకన్నా మించి అంటాడు. ఏం చేసేది ఏమయ్యా, వాళ్ళు రాక్షసులు అయ్యేవాళ్ళు. నిన్ను ఏడిపించారు కదా 2014 తర్వాత, నిన్ను ఓడించారు కదా వాళ్ళు. అట్లాంటి వాళ్ళు నువ్వు ఎట్లా ఓటేస్తావు? ఇది ఆత్మహత్య సదృశ్యం కాదా? కాబట్టి ఈ దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా, ఎంత కొట్లాడుకున్నా, ఎంత గుద్దులాడుకున్నా ఇది గుద్దులాట ముద్దులాట తప్ప కేంద్రం పోయే కాడికి మోడీ కాలం పడిపోయారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ఇండియా కూడా ఉన్నాం కాబట్టి ఫైట్ చేస్తుంది. టీఆర్ఎస్ వాళ్ళు అయ్యా నా కూతుర్ని కాపాడు, నీతో కలిసిపోతాను చెప్పేసి హామీ ఇచ్చారు, బెదిరిపోయారు. టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైతే బీజేపీ అనుకుని మారారో వాళ్ళు కింద పడిపోతా ఉన్నారు. కేజ్రీవాల్ అంటే బెదరగొట్టారు, నువ్వు ఇండియా కూడా ఉండడానికి వీలేదని బెదరగొడితే ఎన్నికల్లో దూరంగా పోయాడు కాబట్టి అతను ఓడిపోయాడు. ఇప్పుడు జాన్వాయి వచ్చింది, ఈ వైస్ ప్రెసిడెంట్ నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చెప్పారు. మంచిది. ఆ ఆమ్ ఆద్మీ పార్టీని చూస్తున్నా కేజ్రీవాల్ కాళ్ళ కింద దూరంగా బుద్ధి వస్తుంది చంద్రబాబు నాయుడు. ఇక చంద్రబాబు నాయుడు నా బతుకు కోసం ఎన్ని కొంపలు కూలిపోయినా పర్వాలా, నా కొంప బాగున్నారు కోరినటువంటి వాడు. అతను మోడీని సపోర్ట్ చేస్తున్నాడు. మేమేం చేయనండి ఇంతకన్నా మించి అంటాడు. ఏం చేసేది ఏమయ్యా, వాళ్ళు